కొత్త పార్టీ లేనట్టే. ఎమ్మెల్సీ కవిత కార్యకలాపాలన్నీ తెలంగాణ జాగృతి ద్వారానే. బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి ప్రోగ్రామ్స్, ఇక చురుగ్గా కార్యక్రమాలు, నిరసనలు, జిల్లాల పర్యటనలు, 30 వరకు అనుబంధ విభాగాల ఏర్పాటు, జాగృతి బలోపేతం దిశగా కవిత రాజకీయ వ్యూహం అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న ఆమె కొత్త ఆఫీసును కూడా ఏర్పాటు చేసింది. జాగృతికి కొత్త ఆఫీసు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని జూన్ 2వ తేదీన ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కానీ కొత్త పార్టీ ఏర్పాటు లేనట్లేనని, ఇకపై తన కార్యకలాపాలన్నీ తెలంగాణ జాగృతి ద్వారానే చేయనున్నట్లుగా ఆమె పరోక్షంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు సమాంతరంగా ఆమె తన కార్యకలాపాలను జాగృతి ద్వారా సాగించబోతున్నారని స్పష్టమవుతున్నది. శనివారం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా కొత్త పార్టీ లేదని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆమెకు కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే తెలంగాణ జాగృతికి కార్యాలయం, కమిటీలను ఎందుకు ఏర్పాటు చేస్తారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతా తెలంగాణ జాగృతి ద్వారానే. ఒక రాజకీయ పార్టీగా ఎన్ని కార్యకలాపాలు చేపట్టవచ్చో వాటన్నింటినీ తెలంగాణ జాగృతి ద్వారా చేసి చూపించాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జాగృతికి అనుబంధంగా దాదాపుగా 30 సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రకటించారు. త్వరలో మిగిలిన వాటికి ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి విభాగానికి సంబంధించి అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే జిల్లాల నుంచి ఉత్సాహవంతులైనటువంటి వారి పేర్లను సేకరించారని, వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిసింది. ప్రతి వ్యవస్థలో జాగృతి సంస్థ ఉండాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఇప్పటికే కీలకమైన బొగ్గుగని సంఘాన్ని ఆమె ఏర్పాటు చేశారు. త్వరలో టీచర్లు, ఆర్టీసీ, ఆటో తదితర సంఘాలను ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కవిత ఇట్లా మాట్లాడుతూ ఇంకేమంటది, కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి 2 కన్నులు అని చెప్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఇది. ఆంధ్ర తెలంగాణ నాకు 2 కన్నులు అని చెప్పేసి గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పేది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం. మరి ఆయన లెక్కనే ఈమె కేసీఆర్ను మాట్లాడుతుందా? ఆయనపై ఈగ వాలిన ఊరుకోబోం. కేసీఆర్కు నోటీసులు అంటే యావత్ తెలంగాణకు ఇచ్చినట్టే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నూతన ఆఫీసు ప్రారంభోత్సవంలో మాట్లాడినటువంటి మాటలు. నిజంగానే కవిత మాట్లాడిందల్లా నిజమే ఉన్నదనుకుంటే, మరి కేసీఆర్ ఇప్పటి వరకు జాగృతి ఏ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దృశ్యాలను ఒకసారి చూపిరు. 2 కన్నులు అన్నప్పుడు 1 కన్ను పాల్గొనాలి కదా. పాల్గొన్నటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? కవిత జైలుకు పోయినప్పుడు కనీసం మరి బయటకు వచ్చి జాగృతి కార్యకర్తలను పిలిపించుకొని ఏమైనా మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయా? అసలు ఢిల్లీకి పోయి కవితనే పరామర్శించలేదు కదా. తీహార్ జైలుకు పోయి పరామర్శించినటువంటి దాఖలాలు కూడా లేవు కదా. మరి కేసీఆర్కు ప్రేమ ఉన్నదో లేదో తెలియదు, కానీ లేనటువంటి ప్రేమను కవిత సృష్టించుకుంటుందేమో అనేటువంటి అనుమానాలను రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ 1 కన్ను అయితే తెలంగాణ జాగృతి మరో కన్ను అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్పై ఈగ వాలిన ఊరుకోబోమని హెచ్చరించారు. తాము పోరాటాలు చేస్తుంటే కొంతమంది ఓరవడం లేదన్నారు. శనివారం బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన తర్వాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం నూతన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ సోయితో పరిపాలన చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన కర్మ అని, కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులు అర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని స్పష్టం చేశారు. ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేపడుతున్నారట. 5వ తారీఖు రోజు కాళేశ్వరం కమిషన్ ముందరికి కేసీఆర్ పోవాలి, కానీ 4వ తారీఖు రోజే మహాధరణ చేపడదామని చూస్తున్నారట. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేపడుతున్నట్టుగా కవిత ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని గుర్తు చేశారు. ప్రతి ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందించేందుకు కేసీఆర్ 20 లక్షల ఎకరాలలో 1 లక్ష ఎకరాలకు పోయినా కానీ కవిత గారు చూపించాలి. రైతులకు మీరు ఒకవేళ పంట పొలాలకు నీళ్లు అందిస్తే 1 లక్ష ఎకరాలకైనా కాళేశ్వరం జలాలతో అందిస్తే దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు చూపిరు. 1,25,000 కోట్లు గంగపాలు చేసిర్రు, గోదావరి పాలు చేసిర్రు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. మీరేమో 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయని మీరు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మరి
విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్